ఇండియాలో ఆల్మోస్ట్ చూస్తుంటే ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారం ఒక 25 లక్షల మంది ఏటా గుండె జబ్బులో బారిన పడుతున్నారు. దీనికి గల కారణాలు ఏమని మీరు విశ్లేషిస్తారు? మనం హార్ట్ డిసీజ్కి ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాం కదా, బట్ నన్ను అడిగితే రెండే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్కూల్లో పిల్లవాడు హార్ట్ అటాక్తో మృతి, లేదా డ్యాన్స్ చేస్తూ ఈ కుప్పకూలిన యువతి, అంటే వీరికి ముందేమైనా సింప్టమ్స్ వస్తాయి యాక్చువల్గా, ఎస్పెషల్లీ బిలో 25 పీపుల్? ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, ఏ అలవాట్లు లేకుండా బిలో 20 ఇట్లా సడన్ డెత్ అయిందంటే జనరల్గా అవి హార్ట్ అటాక్స్ కాదు. అంటే మద్యం దాగి డ్యాన్స్ చేయడం, లేదా మద్యం దాగి స్విమ్మింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ఇది ఏమన్నా ప్రమాదమా? అప్పుడు ఏమన్నా హార్ట్ స్ట్రోక్ రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఆల్కహాల్ అనేది అధిక మోతాదులో కన్జ్యూమ్ చేసినప్పుడు ఇట్ కెన్ ట్రిగర్. ఒబెసిటీ పెరుగుతుంది, వీరికి ఎందుకు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది? ఒబిసిటీతో ఏమేమైతే చూస్తున్నామో అయ్యే మనకు కూడా జరగబోయేది. వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఈజ్